ఏండి వైజాగ్లో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో ఎవరు గెలవబోతున్నారు? బొత్స ఝాన్సీ గారా, భరత్ గారా? బొత్స ఝాన్సీ గారే అని అనుకుంటున్నాం. ఆవిడ ఎందుకండి? రావాలనే కోరుకుంటున్నాం. ఎందుకండి? ఆవిడ ఎక్స్పీరియన్స్డ్, ఎడ్యుకేటెడ్, ఉమ్, సొసైటీకి మంచి చేస్తారన్న ఉద్దేశంతో ఆవిడే రావాలని అనుకుంటున్నాను. ఉమ్. అంటే ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇప్పుడు భరత్ కూడా బలమైన వ్యక్తే కదా, అంటే ఆయన కూడా అంటే బాగా ఈవిడ చదువుకున్న కొంచెం వ్యక్తే కదా. పార్లమెంట్ లో ఇదైన వ్యక్తి అని, కొంచెం ఎక్స్పీరియన్స్డ్ అని ఆ, అనుకుంటున్నాం. ఉమ్. సో ఆవిడే రావాలని కోరుకుంటున్నాం. ఆవిడకే ఓటేస్తారు మీరు? ఆవిడకే ఓటేస్తాం. ఓకే. ఆవిడ పార్లమెంట్ లో లాస్ట్ టైం వైజాగ్ కోసం చాలా గొప్పగా మాట్లాడారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ఆవిడ వస్తే మంచి జరుగుద్దనే ఉద్దేశంతోనే ఆవిడ రావాలని కోరుకుంటున్నాం. ఓకే. ఆవిడ వైజాగ్ వాసిగా, వైజాగ్ లో ఉన్న సమస్యలన్నీ ఆవిడ తెలుసు కాబట్టి ఉమెన్ పవర్ అనేది మాకు కావాలి. ఉమెన్స్ అందరూ కోరుకునేది ఆవిడ రావాలని. ఆవిడంటూ ఉంటే ఉమెన్స్ కి కొంచెం సపోర్ట్ గా ఉంటది ఏదేనికైనా. అందుకని ఆవిడ రావాలని కోరుకుంటున్నాం. గాజువాకలో గుడివాడ అమర్నాథ్ గారి పరిస్థితి ఎలా ఉండబోతుందండి? గెలుస్తారా, ఓడిపోతారా? గెలుస్తారు. ఆయన రెండేళ్లుగా అనకాపల్లి నియోజకవర్గంలో చాలా డెవలప్మెంట్ చేశారు. రోడ్లు వేయించారు. చేశారా నిజంగానా? నిజంగా ఎందుకంటే ప్రతిపక్షాలు అయితే ఆయన ఏం చేయట్లేదు. నేను చూశాను. ఓకే. రోడ్లు వేయించారు, దేవాలయాలు డెవలప్ చేశారు. అన్ని మామూలుగా కంపెనీస్ కానివ్వండి, అది కూడా చాలా డెవలప్ అయింది. వైజాగ్ కి ఆయన వస్తే బాగుంటది, డెవలప్మెంట్ బాగుంటది, యూత్ కి బాగుంటది. ఏంటి యూత్ కి బాగుంటది అంటున్నారు, కానీ మరి ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువగా తిట్టారు ఆ మధ్య, అంటే రకరకాల ఎలిగేషన్స్ చేశారు. చాలా మంది యూత్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, మరి వాళ్ళందరూ ఈయనకి ఓటేస్తారా? వేస్తారు. ఎలా వేస్తారు? ఉద్యోగాలు వస్తాయి, నిరుద్యోగం అనేది లేకుండా ఉంటది కదా. అంటే కాదు, ఆయన ఈ 5 years లోని ఏం చేయలేదని కూడా అంటూ ఉంటారు. మరి ఇండస్ట్రీస్ మినిస్టర్గా అంటే చేస్తున్నారు, వస్తారని మేము అనుకుంటున్నాం. సో వైజాగ్ నుంచి అమర్నాథ్ గారు, అంటే గాజువాక నుంచి అమర్నాథ్ గారు పక్కగా విజయం సాధించబోతున్నారా గాజువాక నియోజకవర్గంలో? సాధించబోతున్నారు. ఆయన వస్తేనే బాగుంటది. ఆయన వస్తే రావాలని కోరుకుంటున్నాం మేము అందరం కూడా. అమర్నాథ్ గారు